बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातुश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर देवी जी महाराज की जय। जय बाबा। నాకు నారాయణ గారు మొట్టమొదటి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. మామూలుగా అయితే ఇదివరకులా ఎక్కువ మాట్లాడాలని ఉత్సాహం ఉండట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మేము పెద్దవాళ్ళు అయిపోయాం, బోనస్ పీరియడ్లో ఉన్నాం. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు ఉండాలి రేపు ఉంటామో లేదో కూడా మాకు తెలియదు. ఎందుకంటే మా కార్యక్రమం అయిపోయింది. గుండె వైపు నారాయణ అంటే యోగా అప్పించేది బాధ్యత. వాడు మాకన్నా ఉత్సాహంగా తీసుకెళ్ళిపోతారు. నవమానవాడి వాళ్ళ ధాటికి కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టేస్తుందని బాబా చెప్తారు. అది మీకు రుగు అవుతుంది. మేము ఊరికి నిజంగా మాత్రమే. అయితే ఇప్పుడు అనుకూలత ప్రతికూలత గురించి ఆయన చెప్తారు. మరి నిజానికి చెప్పాలంటే ఏది అనుకూలమో ఏది ప్రతికూలమో మనకి ఇష్టమైందంతా మనం చేసేదంతా మనకు అనుకూలమే. మనం అంగీకరించేది ఏదైనా ఉంటే అది వ్యతిరేకంగా అనుకునే కాదు కదా, ప్రతికూలమే. ఆ ప్రతికూలం అనుకూలంగా మార్చుకోవడానికి చిన్న విషయం చెప్పి మామూలు చెప్పడానికి పడతాను. ఎందుకంటే వారే చెప్తారు ఇవన్నీ వివరణ. గురుదేవుడు చెప్పారు, అన్నిటికీ మనస్సే కారణం ఆటంకాలకి అన్నారు. నువ్వు నిజంగా జీవించాలా, జీవించలేకపోతున్నావా, అందుకు కారణం ఏంటంటే మనస్సే. మనస్సు అంటే సంస్కారాల పుట్ట, కర్మల పుట్ట. మన గత జన్మలో ఏమేమి కర్మలు అయితే మోసుకుంటామో అవన్నీ కూడా మనసులో పెట్టేసించారు. ఇప్పుడు అవసరమో ఈ జీవితంలో 100 సంవత్సరాలు జీవించవచ్చు, 50 సంవత్సరాలు జీవించవచ్చు, దాన్ని కొంతకాలం జీవించవచ్చు. ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరం బయటకు వచ్చి ఖర్చు పెట్టబడాలో కూడా ఆ మనసు నుండి ఆలోచన రూపంలో బయటకు వస్తే సూక్ష్మ చైతన్యం దాన్ని ఆచరణలో తీసుకొస్తుంది. మన ఈ శరీరంలో వాటిని అనుభవిస్తాం. ఏదైనా జీవితంలో మంచి చెడు అనుభవించే తీరాలి. దాన్ని తప్పించుకోవడానికి ఎవరికి సాధ్యం లేదు. సద్గురులు కూడా తప్పించరు. సూత్రాత్మ పాత్ర దాని సద్గురులు కూడా నువ్వు ఏ కర్మనైతే అనుభవించాలో నిర్దాక్షిణ్యముగా కర్కశంగానే ఆ అనుభవాన్ని అనుభవింపజేసి ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే ఇదిగా ఈ కర్మ ఏమి నువ్వు దేవుడు అవ్వాలంటే ఏమి ఉండడానికి మంచి ఉండకూడదు, చెడు ఉండకూడదు. మంచి మీద పుడతావు, చెడు మీద పుడతావు. మంచి చెడు బేరం కావాలి. ఒక బంగారం తోపెడితే ఒక మిల్లీ గ్రామైన చిన్న రవ్వంటేనే అటు ఇటు వస్తుందా, దాన్ని కూడా కరెక్ట్గా తోడుతారు. అలా ఉద్యోగం వచ్చినప్పుడు రెండు సమానమైనప్పుడు మాత్రమే ఈ పునర్జన్మ ఉండదు. అంతవరకు మంచి ఎక్కువైనా పునర్జన్మే, చెడు ఎక్కువైనా పునర్జన్మ. జీవితం అంతా సాధ్యం కాదు. సంస్కారం మన జీవితాన్ని జీవింపజేయడానికి ఆటలు పడుతూ ఉంటారు. నిజానికి చెప్పాలి అంటే ఈ జీవితం అంతా అనుభవాలు ఉంటాయి. మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. మేఘబాబా చెప్పారు అనుకూలత ప్రతికూలత గురించి స్వాగతం చెప్తూ ఉన్నారు. అది అనుకూలత ప్రతికూలత అనుకూలంగా మారాలి. ఏం చేయాలి? ఈ ఆలోచనలు వస్తున్నాయి కదా, పుంకాల్లో వస్తున్నాయి. నేను మామూలుగా ఆలోచించాలంటే నా ఆలోచన మంచిగా ఆలోచింపజేస్తుందా? ఆలోచింపజేయండి. నా కర్మ ఏ ఒక్కరు తిరుగుతూ ఉంటే అలాగే ఆలోచింపజేస్తుంది, అలాగే మాట్లాడుతుంది, అలాగే చేస్తూ ఉంటుంది. అది ఆ ప్రవాహం ఎవరు ఆపలేరని గురుదేవుడు చెప్పారు, బాబా కూడా చెప్పారు. ఆలోచన రానివ్వండి. మనసు యొక్క తీర్చిదిలే ఆలోచన రాకుండా ఉండవు. మనం సముద్రాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అలలు వస్తూ ఉంటాయి లేదా, వాటిని ఏమైనా ఆపలేవా? వస్తుంటా పోతుంటారు. అలా ఆలోచన రానున్నారు. ఎంత నికృష్టమైన ఆలోచన, పరికమైన ఆలోచన పేపర్ పాడుతూ అయ్యో నన్ను మార్గం తప్పించేసి భగవంతుడు దూరం చూసుకుంటూ పేపర్ పాడుతాను రానమన్నారు. వచ్చిన ఆలోచన పసిగట్టమని. ఈ ఆలోచనలు దేనికి సంబంధించినవి? మంచికి సంబంధించిందా, చెడుకు సంబంధించిందా?
ఆలోచించి ఆ ఆలోచనని ఆచరణలో కట్టుకుండా ఉండాలి. నేను తప్పు చేయాలంటే ఆలోచన వచ్చింది అనుకోండి, నాకు వస్తూనే ఉండాలి. ఆ సందర్భం వచ్చేటప్పటికి నాకు ఏంటో ఉండాలి, నిఘా ఉండాలి మనసు మీద. ఓహో, నాకు ఈ ఆలోచన రాకూడదే, వాడు బాధ పెట్టాలని ఆలోచన ఉంటుంది కాబట్టి నేను బాధ కట్టుకుంటే అని నిఘా పెట్టినప్పుడు ఆ ఆలోచన ఆచరణలో పెట్టకూడదు. అదే అనుకూలత అయిపోయింది, ప్రతికూలత అంతవరకు వెంటనే ప్రతికూలత ఇప్పుడు ఏమవుతుంది అనుకోరు. అలాగే ఎన్ని ఆలోచనలు మీరు సరిదిద్దుకోగలిగితే మీరు భగవంతుని చేయబోతున్నట్టే దగ్గర అయిపోతున్నారు. అందుకని ఏంటి ఆటపాటు ఇప్పుడు మన ఫాదర్లు తెలియజేశారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవము మనందరికీ తెలుసు. 58 సంవత్సరాలైంది మన దేశానికి. 200 సంవత్సరాలు పరిపాలించాడు బ్రిటిష్ వాళ్ళు. అక్కడ నుండి దాస్య శృంఖలాల నుండి విడుదలయ్యాం, మామూలుగా ఉన్నాం. ఇది నిజమైనటువంటి స్వాతంత్ర్యమా? ఇప్పటి వరకు కూడా ఈ ఏడాది తీరభూమి మనకి చుట్టూ సరిహద్దులు ఉన్నాయి. ఈ సరిహద్దులు కాపాడడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది, లక్షలాది మంది సైనికులు పెట్టు ఉంటుంది. దినదినగంగా 3 ఏళ్ళ ఆయుష్తో జీవిస్తున్నారు. అనే కాదు, ప్రతి దేశం కూడా ఈ స్వాతంత్రం వచ్చి పేరుకే కానీ ఎవరికి తెలియదు. ఈరోజు పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. ఇరాన్, ఇరాక్, రష్యా, జెరూసలేం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చచ్చిపోతున్నారు. యుద్ధాలు, భూకంపాలు, వరదలు చూస్తున్నారు కదా. యాత్రలకు వెళ్ళినా ఆ బదులో కూలిపోతున్నారు. అది యుద్ధాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వాళ్ళు వ్యవస్థలు, మహాగంగాలు వస్తున్నాయి, దూకులు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. మెహర్బాబా అన్నారు, భగవంతుడు భూమి మీద అవతరించేటప్పుడు ఇటువంటి అనర్థాలన్నీ జరిగే తీరాలి అన్నారు. జరగకూడదు అన్నట్టు జరిగే తీరాలి. మానవుడు ఇవన్నీ కూడా మానవునితో స్వార్థం, ఒక వ్యక్తిలో ఉన్న స్వార్థం సమిష్టిగా అందరి పరంగా వెళ్ళినప్పుడు ప్రకృతి విజృంభిస్తుంది. దాని పని అది చేసుకుపోతుంది. అన్నీ వివేకాండవాళ్ళు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అన్నీ దాని గురించి జాగ్రత్త. ఎందుకంటే నాగబాబా చెప్పారు, అవతార పురుషుడు సహాయం చేయాలి, భూమి మీద రావాలంటే ఈ తల్లి ప్రసవ వేదన పడేటప్పుడు ఎంత బాధపడుతుందో అంత బాధ కూడా ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మానవులంతా అదే బాధను పడాలి అంటారు. ప్రసవ వేదన పడకుండా తల్లి కాకుండా బిడ్డ వస్తుందా? ప్రసవ వేదన పడిన తర్వాత బాధపడతారు. బిడ్డ వచ్చిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ అందరూ ఎంత సంతోషపడిపోతారా? బిడ్డను అలరాడుకుంటారు కదా, నా బిడ్డ ఎంత బాగుంటుంది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు నీలో గూడి కట్టి ఉన్నటువంటి ఈ సమస్త కర్మకాన్ని బాధ రూపేణ, కష్టాల రూపేణ, కన్నీరు రూపేణ బయటకు రాయించి ఖర్చు పెట్టేస్తున్నాడు. ఒక ప్రధాని ఇస్తున్నాడు, ఈ ఆటంకాలన్నీ తొలగిపోతున్నాడు. మరి అవతార పురుషుడు భూమికి వచ్చాడు, ఆయన చెప్పాడు బాగానే ఉంది. ఆయన వస్తున్నాడు 130 సంవత్సరాల నుంచి వచ్చారని కార్యక్రమం చేశారు. వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పారు? సుఖశాంతులు కలగజేస్తానని చెప్తూనే విడిపోయి నాతో ఉన్నట్టు మాయని ఎంతవరకు నేను అడ్డవేశాను, ఈ మాయని విడుదల చేస్తుంటే మీ మీద వదిలేసి వెళ్ళిపోతున్నాను అన్నారు. మనల్ని వదిలేస్తాడంటే మాయ, కానీ మాయ ఉద్యోగించింది మనకి. మీకు తెలుసా, ఇప్పుడు మెహర్ బాబా అవతరించడానికి ముందు ప్రాపంచిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా ఉన్నాయా లేదా? యుద్ధాలు జరుగుతున్నారు, భూకంపాలు జరుగుతున్నారు, నాకు ఒకరు పుట్టు చచ్చిపోతున్నారు, ఆస్తులు కలుపుకుంటారు, రుణాలు చూస్తున్నారు, అన్ని కూడా దోపిడీలు దొంగతనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడి మీద కూడా ఎంతగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఎందుకు అవసరం వచ్చింది? అవతార పురుషుడు వచ్చిన తర్వాత ఒకసారి దాన్ని రిపేర్ చేసేసాడు. మరి ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది అంటే అవసరం కనుక మళ్ళీ ప్రసవాన్ని పడుతున్నాడు. రెండోసారి ప్రసవాన్ని రెండో బిడ్డలు కంటున్నారు. మళ్ళీ కానీ ఇక్కడ రెండో బిడ్డలు కనడం ఏంటంటే గురుదేవుడు చెప్పారు, ఇప్పటి వరకు వచ్చిన అవతార పురుషుడు వారి కార్యక్రమం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఈ అవతార పురుషుడు మనం చెప్పుకున్నారు, మన ఆధ్యాత్మిక కార్యక్రమం నేను వేలుకొల్పడానికి వచ్చాను, బోధించడానికి రాలేదు అని అన్నారు. వేలుకొల్పడం ఏంటి?
నేను జ్ఞానంలో ఉంటున్నాను అని అంటున్నాను. జ్ఞానంలో కార్యక్రమం ఉంటే అజ్ఞానంలో ఉంటున్నాను. భగవంతుడు కాని స్థితిలో సంబంధపడి అదే నిజము సత్యము శాశ్వతం జీవిస్తున్నారు. అది సత్యం కాదు, ఇది అజ్ఞానం అనే ఆ మాయను తొలగించడానికి, ఆ మాయను మేలుకుంటూ నేను భగవంతుడు చేయడానికి ఉద్దేశంలో చెప్తాను. దానికి అన్ని ఆటంకాలుగా ఉన్నాయి. ఈ ఆటంకాలను తొలగించడానికి మళ్ళీ ఇటువంటి పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తుందంటున్నారు. కలడీలు వస్తున్నారు అంటారు. ఏ వచ్చినప్పుడు కూడా మళ్ళీ రసవేదాన్ని అడగవలసిందే, సుఖ శాంతులకు అడగవలసిందే. ఇది అనివార్యమైనటువంటి స్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి బాధలు కష్టాలు కండి అంత అనివార్యమంటే తప్పనిసరి అవి రావాల్సింది. కాబట్టి వచ్చే జరుగుతుంది. ఈ జీవితంలో జరగవలసింది జరుగుతుంది, జరగకూడనిది ఏమీ జరగదు. ఎందుకు మీరు ఆందోళన పడతారు? కొండంత దేవుని నేను ఉన్నాను, మెహర్ ప్రభు కొండంత దేవుడని మీ అందరికీ అవగాహన అయింది కదా. భగవంతుడు తన నిజ అస్తిత్వాన్ని ఈ రూపణ చేయడానికి మానవ కూడా మనం ఎప్పుడు వచ్చాడు, సత్తులు కూడా మనం ప్రసాదించాడు. ఎంతో మంది కన్నా మనం ఎంత అదృష్టవంతులండి, ఎంతో అదృష్టం చేస్తుందండి సత్తుల యొక్క పాదస్పర్శ ద్వారా. అటువంటి ఆయన సన్నిహితంలో మనం ముందు జీవించాం. ఎంత అదృష్టవంతులు. ఒకప్పుడు ఎంతమంది ఉండేవారండి ఈ గ్రామంలో. ఈ రామకృష్ణ గారి ఇంట్లో కార్యక్రమం పెట్టండి, ఆనందం నేనే వచ్చేవాడు. అన్ని గ్రామాలకు ఆవిడే నేనే. ఆ ఇంట్లో ఉన్నవాడు ఇద్దరు ముగ్గురు గట్టు మీద ఆ వంటగది దగ్గర అక్కడెక్కడ కూర్చునేవారు. అంటే ఇప్పుడు అందరిలాంటి అక్కడ అనుకోని కూడా అలాగే ఉండేవారు. వచ్చేది అక్కడ అందరూ కూర్చొని చెప్తాను కదా. మరి ఇప్పుడు అక్షరాలు చాలా మంది ఎవరు రాకపోతే ఎలా వచ్చేస్తున్నారు? భగవంతుడి మెహర్ బాబాయ్ ఆకర్షించుకుంటాడు. ఏదో పని కావాలంటే ఎవరినో మార్గం చూపించాలి కాబట్టి దాని కోసం ఆశ్రయం గుర్తించుకుంటారు. అంతలోకి మేము వెళ్ళాం కాబట్టి మనుషులు మంది చేరారని అంతకన్నా అహంకారంతో గుర్తుంచుకోండి. మీ చేత ఒక కార్యక్రమం చేయించుకుంటాడంటే మీకు ఆయన అవకాశం ఇచ్చారు కనుక మీరు ఆ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. మీకు అవకాశం ఇచ్చారు కనుక వాళ్ళు వింటున్నారు. అంతేగా నేను చెప్పాను కనుక వాళ్ళు వింటున్నారు. కాకపోతే వాళ్ళు ఏమి తెలియదు. అంతకంటే అహంకారం అనంతా మన తీరు అంతా అసలు మనం ఏం తాగి ఏం తెలుసని మన ఆందోళన ప్రతి కూడా ఆయన మిమ్మల్ని గమనించి చేసే బాధ్యత ఏ విధంగా మనం చెప్పాలని ఇస్తూనే ఉంటారు. ప్రతి వ్యక్తి కూడా ముళ్ళ పాటే ఆధ్యాత్మిక జీవితం అంటే ముళ్ళ పాట. పూలపాటు కాదు, గుర్తుంచుకోండి. పూలపాటు కాదు, ముళ్ళపాటే. ఆ ముళ్ళపాటని కూడా నువ్వు పూలపాటుగా మార్చుకోవాలి అవసరం ఉంది. మరి నేను మెహర్ బాబాని ఆశ్రయిస్తున్నానండి, మేమంతా మెహర్ బాబా ప్రేమికులండి, ఎందుకు మేము బాధపడాలి? మీరు బాధపడట్లేదా? మెహర్ బాబా ప్రేమికులు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అన్నింటి బాధపడ్డారు. ప్రతి గారి జీవితంలో, నా జీవితం అందరితో కూడా బాధలు కథలు వ్యధలు అన్నీ ఉన్నాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేదు. అందులో మెహర్ బాబాని ఆశ్రయించాను కనుక ఈ బాధలన్నీ నాతో వచ్చాయి కదా అని అనుకుంటుంటారా లేదా? బయటికి చెప్పరు. కానీ మనసులో సుఖంగా ఉండేది సృష్టి దిగి ఎలా అవుతుందంటే మెహర్ బాబా ఇవ్వట్లేదు, మెహర్ బాబా ఇవ్వట్లేదు. మనలో భూమి కట్టుకుని ఉన్నప్పుడు ఆ కర్మని ఖర్చు పెట్టాలి. అవి చెట్లు కట్టేస్తున్నాయి, బయటికి రాగాలి 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 రాగితేనే తప్ప అది ఖర్చు పెడితేనే తప్ప. మీ ఇంట్లోనూ ఒక బావి ఉంది, బావి పాడు ఎక్కువ ఉంది, మంచినీరు రావాలంటే మీరు ఏం చేస్తారు? అది బావి తవ్వుతారు, చకారం తీసి బయట పెడతారు. అలాగే నీళ్ళు భూమి కట్టుకుంటే నీళ్ళు చెట్లు కట్టుకొని ఉండుకొని ఆయన కావాలనే బయటకు లాగుతుంటారు. అది ఖర్చు పెట్టబడాలి. అటువంటి సందర్భంలో మనకి కొన్ని మార్పులు ఉంటాయి, తప్పదు. అంటారు, నేను కొన్ని బాధలు మీకు తెలిసే నేను ఇస్తున్నాను, కావాలనే ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త భారతమే నేను అనుభవిస్తున్నాను. మీకు తెలియదు, ప్రతి క్షణం కూడా ఏ ప్రభు ఒక్కసారి శిలువ బాధ అనుభవించారు. నేను నిరంతరం శిలువ బాధ అనుభవిస్తూనే ఉన్నాను. నా బాధలో మీకు కూడా కించిత్ బాధలో బాధ్యత పరిచే అవకాశాన్ని నేను ఇస్తున్నాను.
నా బాధలో నా బరువు తీసుకోవడానికి మీరు ఆ మాత్రం సాహసం చేయలేరా, కొద్దిగా చేయలేరా? మీరు నా బాధను పంచుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేయరా? ఎందుకంటే నేను కావాలని ఇస్తున్నాను. నా బాధలో మీరు కూడా పాలు పంచుకున్నట్లయితే నేను వాళ్ళంత సహాయం చేస్తాను. మీరు ఏ కష్టాలు నష్టాలు ఉన్నాయో అన్నిటి కూడా గౌరవం చేస్తాను. అయితే ఈ సందర్భంలో గురుదేవుడు చెప్పిన ఒక విషయం గుర్తుపెట్టుకొని ఉండాలి. మనం నిరంతరం గురుదేవుని ప్రార్థిస్తున్నాం, అవతార గురించి స్మరిస్తున్నాం. కానీ ఏదో మెహర్ బాబా గురుదేవ జయ బాబా అంటే సరిపోతున్నారు. మన భావన ఏ విధంగా ఉండాలి? అది సహాయం కావాలని కోరుతున్నాం, సద్గురు యొక్క సహాయం కావాలని కోరుతున్నాం. మీకు తెలిసినే తెలియజేస్తుంది. మీ భావన ఏ విధంగా ఉండాలి? నిరంతరం ఉండాలి, నిరంతరం ఉండాలి. మీరు నిద్రపోయేటప్పుడు ఏంటి, నడిచేటప్పుడు ఏంటి, ఏ పని చేసేటప్పుడు ఆ భావన ఉండాలి. ఏమిట భావన, ఏమిట ఆలోచన? అనంత ప్రజ్ఞాశాలి అయిన నా సద్గురుదేవుడు, జ్ఞాన స్వరూపులైన నా సద్గురుదేవుడు, ప్రకాశమే తానైనటువంటి నా సద్గురుదేవుడు, అన్నంత దేవుడు నా అందం ఉండగా నేను ఆయన నా కష్టాలు సర్వ సమస్యలకి, ఆయనే నా బాధలకి, బాధ్యతలకి, కష్టాలకి, సర్వ సమస్యలకు నా సద్గురుదేవుడే కేంద్రమై ఉన్నారు. వారే కేంద్రమై ఉన్నారు. వారిని ఏకాగ్రతతో, విశ్వాసముతో, విధేయతతో, నిజాయితీతో వారిని ఒకరినే నా ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించగలిగినప్పుడు ఈ సర్వ సమస్యలు పరిష్కరించబడడంతో పాటు సర్వ రుగ్మతలు డబ్బులు ఆర్థికమైనటువంటి కావచ్చు, శారీరక మానసిక డబ్బులు కూడా పటాపంచలైపోతారు. అలాంటి ఏకాగ్రత దృష్టి ఆయన మీద పెట్టినప్పుడు ఆయన విశ్వ ఆధ్యాత్మిక శక్తులు మన జాతులు పడతారు. ఆయన విశ్వాత్మక శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు జాగృత పరచకపోతే ఈ శృంఖలాలను, ఈ బంధనానికి విడుదల పొందలేము. అక్కడి నుండి ఆయన జాగృత పరిచి వారి యొక్క విశ్వాత్మక చైతన్య శక్తి ఏ అనంతమైన శక్తి అయితే సృష్టిని నడిపించడం ఉపయోగించుకుంటున్నాడు సద్గురు, ఆ శక్తిని మనం కూడా మన సొంతంగా ఉపయోగించుకుని ఆ కష్టాలను దూరం అవడానికి ఆయన సహాయం చేస్తున్నారు. ఏ విధంగా సహాయం చేస్తున్నాడు? బయటకు సహాయం చేసేట్టుగా నీలోనే ఉండి అంతర్యామిగా ఉండి నా ఆత్మ నిజాత్మైన పరమాత్మ దేవుడే జ్యోతి స్వరూపులై ఈ సహాయాన్ని నాకు అందిస్తున్నారు. బయటకు అందిస్తుండే ఎక్కడి నుండి కాదు, అవతారంలో సద్గురు సహాయం నీ నుండే మీకు సహాయం అందుతుంది. ఇంకా చెప్పాలంటే గురుదేవులు అన్నారు, నీ నుండి సద్గురుగా అందించడం కాదు సహాయం, నీకు నువ్వే నాకు నేనే సహాయం చేసుకుంటున్నాను, వారే సహాయం చేస్తారు. అర్థమైందా? మరి ఎందుకంటే అర్థిస్తుంటామా? దానికేమో వ్రతాలు చేయాలా, పూజలు చేయాలా, అదే యాత్రలుగా వెళ్ళాలా, కృష్ణగా జీవించాలా, స్నానాలు చేయాలా? ఏమవుతుంది? స్నానం అవసరమే, సాధన అవసరమే. ఎవరికి ఏ సంస్కారం ఉంటే ఆ సంస్కారం ఆ పని చేస్తుంది. నాకు ధ్యానం చేసే సంస్కారం లేదు, చేయకుండా చేయమనే చెప్పారు. ఎందుకు కలిగి ఉండాలని చేయమన్నారు. మరి నాకు సహాయం అందకుండా నాకు నిరంతరం సహాయం కుంకాలు అందుతుంది. ఎదురు నాకు సహాయం అందిస్తున్నారు. 45-50 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఉన్న సహాయం అక్కడ లేకుండా నిధులుతున్న సహాయం వస్తుంది. మరి నేను ఏ సాధన చేశాను? ఆయన ఏదో చెప్పింది చేస్తున్నాను అంటే ఆయన చుట్టూ మనకు కావాల్సింది విధేయత కావాలి. అన్నిటికంటే మంచిది ఏం కావాలి? సద్గురు పట్ల విశ్వాసం కావాలి, సద్గురు పట్ల విశ్వాసం కావాలి, విధేయత కావాలి, నిజాయితీ కావాలి. ఇప్పుడు నారాయణ గారు చెప్తున్నారు, అవన్నీ అవసరం. ఇది ఏ ఒక్కరు లేకుండా మనంగా సమస్యల్ని ఎవరు పరిష్కరించక్కలేదు, మనకు మనమే పరిష్కరించుకుంటాం. అందుకని బాబా పట్ల, సద్గురు పట్ల
విజేతలు ఉండండి. ఇంకా అనుకోకుండా ప్రతికూలత గురించి తమ్ముడు ఈయన మిగతా విషయాలు తెలియజేస్తారు. ఆమె కూడా నేను పాటించగలుగుతాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం గురించి ముఖ్యంగా ఫాదర్ నారాయణ గారికి నేను జై బాబా, జై గురుగారు, జై సాయి. జై బాబా. మెహర్ బాబా వారి ప్రేమలో వయసు అడ్డు రాదు అంటారు. ఊర్రాజు గారు ఎంత చక్కగా తెలియజేశారు. సాయంత్రంలోగా సమాధానం వస్తుంది అనుకున్నాం, ప్రతికూలతని అనుకూలతగా మార్చుకోవడానికి. కానీ ఆయన హింట్ ఇచ్చేశారు, అన్ని అనర్థాలకి మనసే కారణము అనే హింట్ మనకి ఇచ్చేశారు. మీరందరూ ఒక్కసారి ఆ మనస్సు ఎందుకు అనే అనర్థాలకి కారణమై ఉందో మనం ఒకసారి తెలుసుకుంటే, అసలు మనస్సు అంటే ఏమిటి? అనువాదులు తెలియజేస్తారు, అది ఒక పుట్ట అని తెలియజేస్తారు. ఆ పుట్టలో ఏమున్నాయంట? పావులు ఉన్నాయంట. ఏం పావులు? ఆలోచనలంట, కోరికలంట, భావనలంట, తహతహలంట, ఇవన్నీ మనసులో ప్రవహిస్తూ ఉన్నాయంట. ఈ ప్రవాహంలోనే కొట్టుకుపోతున్నామంట మనం అందరం కూడా. ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఇదే అన్ని అనర్థాలకి కారణమై ఉంటుంది అని చెప్పారు. సో మనస్సు అంటే మానసిక దృక్పథాన్ని మార్చుకోవాలి. మనం ఏది మార్చుకోవాలనుకున్నా ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభం? మనస్సు నుంచే ప్రారంభం. ఎలా ప్రారంభించుకోవాలి అనేది మధ్యాహ్న విషయంలో మనం దాని గురించి ఇంకా తెలుసుకుందాం. మరి మిగతా స్పీకర్ పిలిచే ముందు మెహర్ బాబా వారి జీవితంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు అప్పుడప్పుడు చెప్పుకుంటే మరింతగా అందరికీ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మనస్సు గురించి పూర్రాజు గారు తెలియజేశారు కాబట్టి, ఈ మనస్సు ఎంత చిత్రంగా ఉంటుందంటే అండి, ఒక మెహర్ బాబా ప్రేమికుడు ఉన్నారు. పూర్రాజు గారు అంత వయసు, ఇంకా పెద్ద వయసు. ఆయనకి మెహరాబాద్లో ఉన్న మెహర్ బాబా గారి దగ్గర నుంచి సందేశం అందిందండి. ఏంటి? నా దర్శనానికి రా, నా దర్శనానికి రా అని మెహరాబాద్ గారు మెహర్ బాబా గారి దగ్గర నుంచి సందేశం అందిందండి. ఆ పెద్ద ఆయన ఎక్కడున్నాడంట? కాకినాడ అనే గ్రామంలో ఉన్నాడు. సందేశం అందగానే అలా ఆనందంతో తప్పిపోయిపోయాడు. ఇంకా అంతే ఉంది, భగవంతుడి యొక్క దర్శనం నాకు లభిస్తుంది అని. అక్కడి వరకు బాగానే ఉంది. మనస్సు పనిచేసిందంట. ఏమని పనిచేసిందంటే, ఎప్పుడు లేదు నన్నెందుకు దర్శనానికి పిలుస్తున్నారు, ఇప్పుడు పంపితే సేవలు అడుగుతారేమో అనేటువంటి మనసులో ఆలోచన కలిగింది. నన్నెందుకు ఈ దర్శనానికి పిలుస్తాడు, ఎవరో అడుగుతారేమో, ఎందుకన్నా మంచిది మనం జాగ్రత్త పడి ఎవరో అయ్యమని చెప్పి తన పిల్లలందరికీ అన్ని ఏదో మిగిలిన ఆస్తులన్నీ రాసిస్తాడు. మిగిలిన ఆస్తులన్నీ రాసేసి మెహర్ బాబా పిలిచిన రోజు కంటే 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు దర్శనానికి. 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు. ఎందుకంటే మనసు పనిచేసింది. ఈయన ఎవరు అడుగుతాడేమో మనసు పనిచేసింది. 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు దర్శనానికి. వెళ్ళిన తర్వాత మెహర్ బాబా అందరినీ పలకరించాడు. బాగున్నావా అది అని అడిగారు. అడిగితే అంతా బాగున్నాడు బాబు, మీ దయ వల్ల చెప్పాడు. అన్ని బాగా జరిగినాయా అన్నాడు. అన్ని బాగా జరిగింది. రాత్రి అన్ని బాగా జరిగినాయా సైన్ చేశారు. ఏం అర్థం కాలేదండి. ఇంకా నవరాత్రి గురించి బాగానే జరిగినాయి బాబా అన్నారు. మరి నాకేమిస్తావు, నాకేమిస్తావు, నాకేమైనా ఉంచేవారు అడిగారంట. అక్కడే ఉంచేయడం అంతా అయిపోయిందిగా. సో ఈ మనస్సు అనేది ఇంత చిత్రంగా, ఎంత విచిత్రంగా ఉంటుంది, ఎన్ని గంతులు వేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎలాగ స్వాధీనపరుచుకోవాలి? ఈ మనస్సు అనేటువంటిది పదార్థ స్థాయిలో, శక్తి స్థాయిలో మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ ఆఫ్ మైండ్ ఓవర్ మ్యాటర్ అండ్ ఎనర్జీ
అని ఒక సందేశం ఇచ్చారు మెహర్ బాబా. అనుభవానికి వస్తున్నారు, ఇవన్నీ అప్పుడే చెప్పేస్తారు. మధ్యాహ్నం కదా మనం ఎన్ని జాగ్రత్త తెలుసుకోవాలనే ఉద్దేశంతో తర్వాత స్పీకర్ సత్యనారాయణ గారిని వచ్చి కొంచెం మాట్లాడవలసిందే కోరుతున్నాను. ఒక పావుగంట సత్యనారాయణ గారిని వచ్చి మాట్లాడవలసిందే. మరి మనం అందరం అనుకుంటున్నాం కదా, మెహర్ బాబా అడిగితేనే సహాయం చేస్తారు, అడగకపోతే సహాయం చేయదని కదా మనందరం అనుకుంటున్నాం. అనేది కాదు, అడగకుండా కూడా సహాయం చేస్తాడు. గురుదేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ అడగలేదు, కానీ ఒక ఎలాగ సహాయం అందుతుందంటే చెప్తున్నాను. ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం సంగతి నేను ఎప్పుడు మా అనుభవాలు చెప్పను. ఇలా జరిగింది అలా జరిగింది, మెహర్ బాబా ఈ సహాయం చేశారని చెప్పను. కొంతమందికి మెహర్ బాబా అడిగితే కానీ చేయదు కదా అనే దృక్పథంతో ఉంటారు కనుక చెప్తున్నాను. హైదరాబాద్లో ఉన్న హేమలత నేను ఆవిడ పాటలు పాడింది మోక్ష స్టూడియోలో, సినీ స్టూడియోలో రికార్డ్ చేయించాం. గురుదేవులకి అప్పటికి కాలం చేశారు. ప్రారంభోత్సవం చేయడానికి మరుసటి బయలుదేరదాం అనుకున్నాం. ఒక నెల రోజులు హైదరాబాద్లో ఉన్నాం. సడన్గా ఆ ముందు రోజు వరకు నేను మాట్లాడుతూనే ఉన్నాను, బ్రహ్మాండంగా ఏదన్నా ఎక్కువ స్పీడ్గా మాట్లాడుతూనే ఉన్నాను. ఆ రోజు రాత్రి నాకు ధ్వనిపోయింది, పూర్తిగా ధ్వనిపోయింది. శబ్దం కూడా రావట్లేదు, అసలు శబ్దం రావట్లేదు. ఏమిటి ఇలాగైంది, మాటలు రావట్లేదు, ఏమి రావట్లేదు. మా అబ్బాయి అన్నాడు, నేను అన్నాను నాకు రావట్లేదు, రాశాను. నేను రాజమండ్రి వెళ్ళి చూపిస్తానంటే వచ్చి ఇక్కడే చూపించానంటే అక్కడ హైదరాబాద్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, సోపు స్పెషాలిటీస్, అందరి దగ్గరికి వెళ్ళారు. అందరికీ చూపిస్తే వాళ్ళందరూ పర్మనెంట్గా పోయిందండి. ఎందుకు పోయిందో మాకు తెలియట్లేదు, మొత్తం మీద పోయింది, ఇంకా రాదు పర్మనెంట్గా అన్నారు. పర్మనెంట్గా రాదు అన్నారు. ఎవరు చూపించినాయి, ఎన్ని స్కానింగ్లు, ఎన్ని ఎంఆర్ఐలు, రకరకాల ఎన్ని చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టి చేయించాడు. ప్రతి వాడు అదే అన్నారు. సరే ఇంట్లో నేను అన్న పోలీలో బాబు ఇంతవరకు గురుదేవుడు ధ్వనించాడు, మాట్లాడి అవసరం లేదు, మాట్లాడాలని అనుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు నా నోట్లో మాట రాలేదు, గుర్తుంచుకోండి. సృష్టి అని కూడా శబ్దం రాలేదు, దేవుడు రాయడం జరిగింది. కానీ ప్రతి ఊరు కార్యక్రమం వెళ్తే హేమలత గారు నేను వెళ్ళి మాట్లాడేవాడు ఆ క్రమం అంతా కూడా. ఇప్పుడు అంటే ఇంతమంది స్పీకర్స్ ఉన్నారు, అప్పుడు ఎక్కువ మంది ఉండేవారు. ఉదయం ఆవిడ మాట్లాడితే సాయంకాలం నేను, సాయంత్రం ఆవిడ మాట్లాడుతున్నాను. వెంకయ్యపురం వెళ్ళాం, వాళ్ళేమో కార్తీక పూర్ణిమ కార్యక్రమం పెట్టారు, గ్రామాలంతా పిలిచి పెట్టారు. హేమలత మాట్లాడుతుంది, ఉదయం మాట్లాడింది, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆవిడే మాట్లాడింది. ఆవిడ మాట్లాడేటప్పటికి తెలియకుండానే నేను మెహర్ బాబాని పాడలేదు, నాకు ధ్వని రావాలని పాడలేదు. సడన్గా లోపల ఒక ప్రారం వచ్చింది, నువ్వు మాట్లాడేవాళ్ళు వెళ్ళావు అన్నారు. ఏం మాట్లాడితే ధ్వని లేదు, ఆయన అక్కడ ఉండలేవట్లేదు, లోపల చూస్తున్నాడు, అది వెళ్ళాను. నేను జై బాబా అని ఆవిడ మాట్లాడడం మైక్ తీసుకున్నాను, ధ్వని వచ్చేసింది, మాటలు వచ్చేస్తాయి. ఇప్పుడు మాట్లాడినప్పుడు అప్పుడే వచ్చేస్తాయి, మీకు అర్థమైందా? అప్పుడే వచ్చేస్తాయి. దాని మాట్లాడాను. మళ్ళీ మా అబ్బాయి చెప్తే మళ్ళీ హైదరాబాద్ అని మళ్ళీ ఏ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు, అందరి దగ్గర చెప్పించాడు. ఇవాళకి ఏమైతే అన్ని చేస్తే వాళ్ళందరూ లోపలేమి ఇదివరకు ఎలా ఉంటే అలాగే ఉంటుంది. మరి ఏ దేవుడు మళ్ళీ ధ్వనించారు మాకు తెలియదు అన్నారు. అంటూ అని అన్నారు నాతోనే, ఎవరి మళ్ళీ వచ్చింది కదా మీ ఇష్టంతో మాట్లాడుతూ చక్కని నమ్మకంగా మాట్లాడండి అంటే అందరితో మాట్లాడుతున్నాం. ఇది